డిసెంబర్ 14 యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 29 వచనములు. హేతువుకు పైనున్నవి నమ్మకూడదని, విశ్వాసంలో పూర్తిగా అర్థం కానిది నమ్మవద్దని, మరియు నమ్మడానికి ముందు ప్రతి ఒక్కటి స్పష్టంగా చూడాలనేది ఈ రోజుల్లో ప్రజలు చెప్పడానికి మించిన సాధారణ విషయం మరొకటి లేదు. అలాంటి మాట చాలా బాగా అనిపించవచ్చును. ఇది యవ్వనస్తులను, అత్యధిక విద్యాభ్యాసం కలిగిన వారిని కట్టిపడేస్తుంది. ఎందుకంటే ఇది ముఖ్యమైన విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేయడానికి అనువైన కారణాన్ని ఇస్తుంది. కానీ ఇది మూర్ఖమైన, నిలకడలేని గర్విష్ఠ మనసును గురించి తెలుపుతుంది. సైన్స్ విషయానికి వస్తే అర్థం కాని విషయాల్లో అధిక శాతం నమ్మకంతో మొదలు పెట్టాలని, విశ్వాసంతోనే అనేక అభిప్రాయాలు చేపట్టాలని, ఇతరుల సాక్ష్యాన్ని బట్టే అనేక విషయాలు అంగీకరించాలనే విషయం ఏ వివేకం గల వ్యక్తికి తెలియదు? నిర్దిష్టమైన సైన్స్ విషయంలో కూడా పండితులు సార్వజననీ సత్యం మరియు సిద్ధాంతాలతో మొదలు పెట్టాల్సి ఉంటుంది. జ్ఞాన సముపార్జనకు మొదటి స్థితి మన టీచర్ల యందు విశ్వాసం. మొదటి నుండి స్పష్టంగా ప్రదర్శించబడినది నేను చూస్తే తప్ప మరేదీ నమ్మను అనే భావనతో అధ్యయనాన్ని మొదలుపెట్టువాడు కొంత ప్రగతి మాత్రమే కలిగి ఉంటాడు. అనుదిన జీవన వ్యాపారంలో ఇతరుల సాక్ష్యం మీదనే మనం అనేక ముఖ్యమైన చర్యలు చేపడతామనే విషయం ఏ తెలివిగల వ్యక్తికి తెలియదు? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, ఇండియా వంటి దేశాలను ఎన్నడూ కన్నులారా చూడకపోయినా వాటి గురించిన నివేదిక నిజమని నమ్మి తల్లిదండ్రులు కుమారులను అక్కడికి పంపిస్తారు. వాస్తవానికి సంభవనీయత అనేది ఒకటే మన జీవితంలో అధిక భాగానికి ఏకైక మార్గదర్శి. ఇలాంటి సత్యాల విషయంలో చూస్తే అనేక మంది హేతువాదులు, సంశయవాదులు ఇప్పుడు చెబుతున్నట్లుగా మన ఆత్మకు సంబంధించిన విషయాల్లో చూడనిది నమ్మవద్దు మరియు గణిత ప్రామాణికాన్ని ఒప్పుకోనిది అంగీకరించవద్దు అని చెబుతున్న వారి ఇంగిత జ్ఞానం ఎక్కడా? ధ్యానం కోసం ఇతర సాక్షుల సాక్ష్యం ఆధారంగా మీరు పొందుకున్న మీ జ్ఞానంలో అధిక భాగం సత్యం.